హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టొమాటో పాస్తా రెసిపీ అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. టొమాటో పాస్తాకి ఫస్ట్ మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం అండి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఒక మీడియం సైజ్ ఆనియను, అలానే 1 ఎండుమిరపకాయ, ఇది బెడిగే మిర్చి అండి. కలర్ బాగుంటుంది కాబట్టి వేసాను. అలానే 10 వెల్లుల్లి, ఇవి అన్నిటినీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన ఆనియన్ అలానే వెల్లుల్లి లైట్గా పింకిష్గా ఫ్రై అయిన తర్వాత అండి ఈ స్టేజ్లో మన పాస్తాకి కావాల్సినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు యాడ్ చేసిన తర్వాత అండి మనం కారంకు తగినట్టు చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేస్తున్నాము. మీరు ఒక 2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వస్తున్నట్టు తీసుకున్నారంటే మనం కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇవి అన్నిటినీ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత అండి మన దగ్గర ఉన్న పిజ్జా హెర్బ్స్ని యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర ఏ హెర్బ్స్ ఉందో అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దాన్ని కూడా ఆనియన్తో పాటు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మన మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ 3 మీడియం సైజు టొమాటోని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ టొమాటోని కూడా యాడ్ చేసి టొమాటో అనేది మెత్తగా అవ్వాలి. ఆ సమయం వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకు టొమాటో అనేది మెత్తగా ఉడకడానికి కోసం మూత పెట్టేసి సిమ్లో పెట్టామండి. ఒక గిన్నెలో 2 కప్ అంత నీళ్ళు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ అంత నూనె కూడా యాడ్ చేసి బాగా వేడి అయిన తర్వాత మనం తీసుకున్న ఈ 1 కప్పు పాస్తాని కూడా దాంట్లో యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనకి ఇక్కడ టొమాటో అనేది అన్ని మసాలాతో కలిసి మనకు కుక్ అయి వచ్చింది చూడండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి దీన్ని ఆరినాక మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈలోపు మనకు పాస్తా కూడా ఉడికి వచ్చింది. సూపర్గా పాస్తా రెడీగా ఉంది. సేమ్ టైంలో మనకు టొమాటో కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాము. రండి దీన్ని ఎలా మనం పోపు చేసుకోవాలనేది చూస్తాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి కడాయి వేడి అయిన తర్వాత 10 గ్రాముల అంతా వెన్న అనేది యాడ్ చేస్తున్నామండి. అలానే ఒక 8 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకున్నాము. దాన్ని కూడా ఈ బటర్తో సగ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన వెల్లుల్లి అనేది బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ ఉంది చూడండి, దాన్ని కూడా యాడ్ చేసి బటర్తో మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనం వేసిన ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా అనేది చెక్ చేసుకోవాలి. అన్ని హెర్బ్స్ని మనం టొమాటోతో పాటు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా దొరుకుతుందండి. ఇక్కడ కుక్ చేసుకున్న 1 కప్ అంత పాస్తాని కూడా ఈ టొమాటో పేస్ట్లో యాడ్ చేస్తున్నాము. మనం చేసిన ఈ టొమాటో పేస్ట్ అనేది పాస్తాకు అన్ని వైపులో మనము కోట్ అయినట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు చీజ్ కూడా యాడ్ చేసి దాంతోపాటు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నామండి. చీజ్ అనేది ఇక్కడ పిల్లలు ఇష్టంగా తింటున్నారంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేస్తే సరిపోతుందండి. అంతే, మనం వేసిన చీజ్ అనేది బాగా కలిసినట్టు కలిపేసి మనం తీసుకున్నామంటే మనకు సూపర్గా టొమాటో ఫ్లేవర్తో టొమాటో పాస్తా అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి. మనం చట్నీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ విధానమే, కానీ కొద్దిగా మార్చి చేసుకోవాలి అంతే అండి. మీరు అందరూ కూడా ఒక్కసారి సేమ్ కొలతతో ఈ టొమాటో పాస్తా రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారండి. మనం ఇంట్లోనే ఈ విధంగా పిల్లలు బయట ఇష్టంగా తింటున్న రెసిపీస్ని చేయొచ్చు. ఖచ్చితంగా చేసి చూడండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.